Hello everyone, this is your Nowshadkhan. Welcome to my channel Easy Learning in Detailed Way. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనము ఒక వీడియోను డిస్కస్ చేయడం జరిగింది. ఒక వీడియోలో మనము వాట్ ఈజ్ మ్యాటర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మొదట ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే మీకు విషయము బాగా అర్థమవడానికి అవకాశం ఉంది. రైట్, మరి ఇక్కడ చూడండి, ఇన్ part 2 of matter in our surroundings, here we are going to discuss about states of matter. See, మరి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది మనము త్రీ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది. సి ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పార్టికల్స్. మరి పార్టికల్స్ మ్యాటర్లో అనేటివి బేసిక్ కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం. మరి వాటి యొక్క కాంపోజిషన్ని బేస్ చేసుకొని మ్యాటర్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. సి, వన్ ఈజ్ సాలిడ్, అనదర్ వన్ ఈజ్ లిక్విడ్, వన్ మోర్ ఈజ్ గ్యాసియస్ స్టేట్స్. ఈ విధంగా 3 స్టేట్స్ ఉన్నాయి. సాలిడ్ స్టేట్లో పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ ఏమి అనేది మనము 1 by 1 తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సి, ఈ 3 స్టేట్స్ కూడా షేపు, వాల్యూము, కంప్రెసిబిలిటీ అండ్ డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్ అనేటటువంటి ప్రాపర్టీని చివరిలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనము షేపు, వాల్యూమ్ అండ్ కంప్రెసిబిలిటీ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్. ఇన్ ఏ సాలిడ్, సి ద పార్టికల్స్ ఆఫ్ ది సాలిడ్. సి హియర్ లెట్ దిస్ బి ఏ వుడెన్ బ్లాక్ ఆర్ ఐరన్ బ్లాక్. సి, ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ వెరీ 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 క్లోజ్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సో దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ది పార్టికల్స్ ఆఫ్ ది మ్యాటర్. those substances are called solids లో ఉన్నటువంటి పార్టికల్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో we need so much of external force to break the force of attraction between the particles of the solid. For example, this is a solid example. Iron nail is an example of solid. Chair is an example of solid. See, everything, most of the objects we use in our daily life are solids. So of course rubber is also a solid. మరి రబ్బరు సాలిడ్ అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మనము స్ట్రెచ్ చేయగలుగుతాం, సాలిడ్ అయినా కూడా స్ట్రెచ్ చేస్తాం, దాన్ని సపరేట్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చాక్ కానీ లేదంటే పెన్ కానీ ఐరన్ నెయిల్ కానీ ఆల్ ఆర్ దీస్ ఆర్ సాలిడ్స్. వీ కెనాట్ బ్రేక్ దెమ్ ఇన్ అవర్ సింపుల్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ కొంత సింపుల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి మనం వాటిని బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో వీ ఫేస్ సమ్ డిఫికల్టీ టు బ్రేక్ ది సాలిడ్ particles. So because the particles of the solid are very very close to each other. And see, shape. First of all, shape. See, this pen has specific shape. సో ఈ షేప్ అనేది చేంజ్ కాదు, ఆటోమేటిక్గా దీని యొక్క షేప్ అనేది చేంజ్ కావడానికి కాదు. సో షేప్ ఆఫ్ సాలిడ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ వన్. వీ కెనాట్ చేంజ్ ఇట్ వెరీ ఈజీలీ. At the same time, it's volume. So see, this pen occupies some space. So height in terms of length, breadth, ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ను కలిగి ఉంటాయి. సో ఈ వాల్యూమ్ కూడా ఎలా ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఇస్ ఆల్సో ఫిక్స్డ్ వన్. ఇది కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, ఇది కూడా చేంజ్ కాదు. అండ్ సి కంప్రెసిబిలిటీ. సి ది కంప్రెసిబిలిటీ ఆఫ్ ది సాలిడ్. సి కంప్రెస్, దీన్ని చూడండి, దీన్ని కంప్రెస్ చేసి దీన్ని గట్టిగా అదే మనం అనుకోండి, దీని యొక్క షేప్లో కానీ వాల్యూమ్లో కానీ చేంజ్ అవుతుందా? సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా మరి సమ్ మెటీరియల్ యూజ్ చేసి, మెషినరీస్ యూజ్ చేసి దీన్ని కంప్రెస్ చేసేది వేరు. సి మనం జనరల్గా డైరెక్ట్గా మనం దీన్ని అవర్ ఫోర్స్తో అవర్ మస్కులర్ ఫోర్స్తో దీన్ని కంప్రెస్ చేసి దీని యొక్క షేప్ కానీ వాల్యూమ్ కానీ చేంజ్ చేయడానికి వీలు కాదు. సో ఆల్మోస్ట్ కంప్రెసిబిలిటీ ఆఫ్ సాలిడ్ అంటే మనము ఇట్ ఈజ్ నెగ్లిజిబుల్ అంటే వెరీ 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 స్మాల్ అని అర్థం అన్నమాట. వెరీ వెరీ
స్మాల్ అనేటటువంటి సందర్భాల్లో నెగ్లిజిబుల్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేస్తా. అంటే ద కంప్రెసబిలిటీ ఆఫ్ సాలిడ్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్, వెరీ వెరీ స్మాల్ అని చెప్పొచ్చు అనమాట. సి నౌ లెట్ us కన్సిడర్ లిక్విడ్స్. సో లిక్విడ్స్లో పార్టికల్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయో చూద్దాం. లెట్ మీ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ లిక్విడ్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఆర్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సో దెర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ ది పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది, కంపేరింగ్ ది సాలిడ్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్. అంటే ఒకే రూమ్లో మనము ఒక 100 మందిని పట్టించామనుకోండి, సేమ్ అదే రూమ్లో ఒక 50 మెంబర్స్ ఉంటే ఎలా ఉంటారంటే ఈ విధంగా ఉంటారు. అంటే కొద్దిగా స్పేసియస్గా కూర్చొని ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా లిక్విడ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఆర్ దే హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ ది పార్టికల్స్. సో ఈ విధంగా లిక్విడ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఉంటాయి. వాటి యొక్క షేప్ చూద్దాం. లిక్విడ్స్ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ షేప్. మరి ఇక్కడ గమనిద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, ఈ వాటర్ వచ్చేసి ఈ బీకర్ షేప్లో ఉన్నాయి. సో ఈ బీకర్ షేప్లో ఉన్నటువంటి వాటరు దీని యొక్క వాల్యూము ఇట్ ఈస్ అరౌండ్ 25 ml ఆఫ్ వాటర్ని నేను ఈ టెస్ట్ ట్యూబ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. నౌ ద షేప్ ఆఫ్ ది వాటర్ చేంజెస్. అఫ్ కోర్స్ ఇక్కడ హైట్ కూడా చేంజ్ అయ్యింది, కానీ వాల్యూమ్ చేంజ్ కాదు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి 25 ml ఇందులోకి మనం ఈజీగా దీంట్లోకి సెండ్ చేసాము. బట్ ద వాల్యూమ్ డజంట్ చేంజ్, బట్ ఇట్ షేప్ చేంజెస్. సో ఎనీ లిక్విడ్, ఏ లిక్విడ్ తీసుకున్నా కూడా లిక్విడ్ యొక్క షేప్ అనేది నాట్ ఫిక్స్డ్, ఇట్ కీప్స్ చేంజింగ్. ఇట్ గెట్స్ ఏ షేప్ ఆఫ్ ది కంటైనర్. నువ్వు ఏ కంటైనర్లోకి వేస్తే ఆ కంటైనర్ యొక్క షేప్ వస్తుంది. ఆ షేప్ ఏదైతే ఉంటుందో కంటైనర్ షేపు ఈ లిక్విడ్స్కి రావడం జరుగుతుంది. బట్ దే హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ చేంజ్ కాదు. 25 ml ఆఫ్ వాటర్ని నువ్వు బీకర్లో తీసుకున్నా, టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నా, లేదంటే ఒక బౌల్లో తీసుకున్నా కూడా దాని యొక్క కెపాసిటీ 25 ml ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంప్రెసబిలిటీ. దీన్ని మనం కొంతవరకు కంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ వాటర్ని ఒక సిరెంజ్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని మనం కొంతవరకు ఇందులో ఉన్నటువంటి వాటర్ని మనము కొంతవరకు కంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. కొంత వెరీ నెగ్లిజిబుల్. ఆఫ్ కోర్స్ వీ కెన్ కంప్రెస్ ది లిక్విడ్ని మనం కొంతవరకు కంప్రెస్ చేయొచ్చు. అదే ఇక్కడ చూడండి, ఇందులో మనము ఏదైనా కొంత శాండ్ పార్టికల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇసుక తీసుకొని ఇందులో ఉన్నటువంటి దాన్ని కంప్రెస్ చేయడము ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. అందుకనేసి ఇక్కడ కంప్రెసిబిలిటీ ఆఫ్ సాలిడ్ ఈజ్ నెగ్లిజిబుల్, బట్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ వీ కెన్ కంప్రెస్. సో ద కంప్రెసబిలిటీ ఈజ్ వెరీ స్మాల్, కొంతవరకు ఉంటుంది, దీన్ని చేయవచ్చు. బట్ చూడండి, ఇక్కడ ఒకవేళ ఎయిర్ ఉందనుకోండి, కంప్లీట్గా ఇది ఎలాగే మనము డిస్కస్ చేద్దాం. ఎయిర్ కంప్రెసిబిలిటీ, గ్యాస్, ఇందులో చూడండి కంప్లీట్గా ఇప్పుడు ఇందులో ఎయిర్ ఉంటుంది. చూడండి, దీన్ని ఈజీగా మనము కొంతవరకు ఇక్కడ దాకా కంప్రెస్ చేయొచ్చు. చూడండి, సో వెరీ వెరీ లార్జ్ అనమాట. సో ద కంప్రెసిబిలిటీ ఆఫ్ గ్యాసియస్ కింద వచ్చేసి మనము కంప్రెసిబిలిటీ అనేది మనము లార్జ్ క్వాంటిటీగా చెప్పుకోవడము జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా లిక్విడ్ యొక్క కొన్ని ప్రాపర్టీ, షేపు, వాల్యూము అండ్ కంప్రెసిబిలిటీని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. గ్యాసియస్లో పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. గ్యాసియస్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఆర్ వెరీ 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 ఫార్ అవే టు ఈచ్ అదర్. చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. అంటే సేమ్ ఒకే రూమ్లో ఇక్కడ 100 మంది అయితే ఇక్కడ 50 మంది అనుకుందాం, ఇక్కడ జస్ట్ ఒక 5 or 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారనుకుందాం. చాలా స్పేసియస్గా ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా చాలా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. ద షేప్, దీనికి కూడా ఫిక్స్డ్ షేప్ ఉండదు. ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి, ఎల్పిజి గ్యాస్ మన ఇంటికి వస్తుంది, వంట గ్యాస్ అంటాం కదా, అమ్మ చేసేటటువంటి వంటకు ఉపయోగించే గ్యాసు సిలిండర్లో ఉంటుంది, సిలిండర్కల్ షేపు. సో అదే గ్యాస్ని మనం ఏదైనా ఒక బెలూన్లో మనము పట్టామనుకోండి, బెలూన్ షేప్ వస్తుంది. సో ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క రకమైనటువంటి షేప్ ఉంటుంది కాబట్టి సో నాట్ ఫిక్స్డ్, షేప్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, బట్ వాల్యూమ్. వాల్యూమ్ కూడా ఇప్పుడు
ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటికి వచ్చేటటువంటి సిలిండరు అరౌండ్ 15 కేజెస్ ఉందనుకుందాం. దానిపైన చూస్తే మనకు 15 or 18 కేజెస్ ఉంటుంది. సో ఆ 18 కేజెస్ ఆఫ్ గ్యాస్ని మనము రిలీజ్ చేసామనుకోండి, ఒక రూమ్లో రిలీజ్ చేస్తే రూమ్ అంతా కూడా ఆక్యుపై చేస్తుంది. అంటే రూమ్ వాల్యూమ్ ఎంతైతే ఉందో అంత వాల్యూము అది ఆక్యుపై చేస్తుంది. అంటే దాని వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోతుంది, అవునా? లేదంటే ఇక మనము ఒక అమౌంట్ ఆఫ్ ఎయిర్ని మనం ఏం చేయొచ్చు, కంప్రెస్ చేసి, అంటే రూమ్ అంతా ఉన్నటువంటి ఎయిర్ని మనము కంప్రెస్ చేసి ఏదో ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక బాటిల్లో మనము దాన్ని ఫిక్స్ కూడా చేయవచ్చు అనమాట. సో దాని యొక్క వాల్యూమ్ అనేది కూడా దిస్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్, బట్ ఇట్ ఈజ్ మోర్ కంప్రెసబుల్. ద కంప్రెసబిలిటీ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ మోర్. ఎందుకు? ఇప్పుడు మనకు ఇంటికి వచ్చేటటువంటి సిలిండర్ చూడండి, 18 కేజెస్ ఆఫ్ సిలిండర్ని అందులో ఉన్నటువంటి వాల్యూమ్ని మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ దాని అంతటి మనం ఏం చేస్తాము, కంప్రెస్ చేసి ఆ సిలిండర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. దట్స్ వై ద కంప్రెసబిలిటీ ఆఫ్ ది గ్యాసెస్ ఆర్ వెరీ వెరీ మోర్. అలాగే సిఎన్జి దీని పేరులోనే ఉంది. సిఎన్జి అంటే అంటే కంప్రెస్డ్. N stands for natural, G stands for gas, compressed natural gas. దీన్ని మనకు ఆటోమొబైల్స్లో మనము కార్ కానీ లేదంటే ఏమైనా ఆటోస్ కానీ రన్ అవ్వడం కోసం, అంటే డీజిల్ పెట్రోల్ కాకుండా గ్యాస్ని యూజ్ చేస్తారు. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఒక సిలిండర్లో దాన్ని ఒక అమౌంట్ ఆఫ్ ఒక 5 కేజెస్ 10 కేజెస్ యొక్క గ్యాస్ని అందులోకి కంప్రెస్ చేసి దాన్ని ఫిల్ చేయడము జరుగుతుంది అనమాట. సో ద కంప్రెసబిలిటీ ఆఫ్ ది గ్యాసెస్ ఈజ్ వెరీ 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 మోర్ అని మనము చెప్పవచ్చు, రైట్? మరి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇందాక మనము రబ్బర్ అన్నాం. రబ్బర్ ఈజ్ ఆల్సో ఏ సాలిడ్ ఈవెన్ దో వీ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. చూడండి, ఒక రబ్బర్ ఉందనుకోండి, దాన్ని ఇలా మనం స్ట్రెచ్ చేస్తే దాని యొక్క షేప్ చేంజ్ అయిపోతుంది. మరి రిలీజ్ చేస్తే ది గెట్ ఏ ఒరిజినల్ షేప్. సో ఇక్కడ కంప్లీట్గా దాని యొక్క షేప్ను మనము చేంజ్ చేయడానికి లేదు. సో జస్ట్ మనము కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే రబ్బర్ యొక్క షేపు చేంజ్ అవుతుంది. ఈవెన్ ఒకవేళ నువ్వు ఎక్కువ స్ట్రెచ్ చేసావనుకోండి కట్ అయిపోతుంది, కానీ సో అది ఒక డిఫరెంట్ షేప్లోకి కానీ, అంటే దాని యొక్క వాల్యూమ్ చేంజ్ కావడం కానీ జరగదు. అందుకనేసి రబ్బర్ని కూడా కమ్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సాలిడ్. అట్ ద సేమ్ టైమ్ స్పాంజ్ కూడా దాన్ని మనం కంప్రెస్ చేయొచ్చు, ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. సాలిడ్స్ ఆర్ నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ అన్నాం. ఈవెన్ స్పాంజ్ ఈజ్ ఏ సాలిడ్, వీ కెన్ కంప్రెస్ ఇట్. సో అందులో ఉన్నటువంటి ఏమవుతుంది, అందులో చిన్న చిన్న ఎయిర్ బబుల్స్, అందులో స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో ఎయిర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కంప్రెస్ చేస్తావో అందులో ఉన్నటువంటి ఎయిర్ వెళ్ళిపోతుంది. మరి రిలీజ్ చేసిన తర్వాత ఇట్ గెట్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. దీస్ ఆర్ కొన్ని స్పెసిఫికేషన్స్ అనమాట. రబ్బర్ కానీ స్పాంజ్ కానీ వీటిని మనము ఇవి కూడా సాలిడ్సే. దోస్ ఆర్ ఆల్సో సాలిడ్స్. And now see the finally diffusion. So diffusion of solid, liquid and gaseous గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. Right now see here ఒక టెస్ట్ ట్యూబ్లో మనము కొంత వాటర్ తీసుకున్నాం. వాటర్లో ఇంకొక లిక్విడ్ రెడ్ కలర్డ్ ఒక ఫుడ్ గ్రేడ్ లిక్విడ్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ క్లియర్గా ఈ లిక్విడ్ అనేది ఇందులో కంప్లీట్గా ఇంటర్మిక్స్ అవుతుంది అనమాట. సో వాట్ ఈజ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్, టూ మెటీరియల్స్, టూ మ్యాటర్స్? సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్. సో ఇక్కడ ఈజీగా డిఫ్యూజ్ అవుతా ఉంది. సో లిక్విడ్ డిఫ్యూజెస్ వెరీ వెరీ ఈజీలీ. సో ఒకవేళ ఇదే వాటర్లో మనం ఏదైనా ఒక సాల్ట్ పార్టికల్ వేసామనుకోండి, సాల్ట్ పార్టికల్ కానీ షుగర్ పార్టికల్ కానీ వేసినట్టయితే సో అది కూడా డిఫ్యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ సాలిడ్స్ కానీ అండ్ లిక్విడ్ కానీ లిక్విడ్లో ఈజీగా డిఫ్యూజ్ అవుతాయి. షుగర్ ఈజ్ ఏ సాలిడ్ పార్టికల్ అండ్ సాల్ట్ ఈజ్ ఏ సాలిడ్ పార్టికల్, అది లిక్విడ్లో ఈజీగా డిఫ్యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక తీసుకున్నటువంటి రెడ్ కలర్డ్ లిక్విడ్ కూడా, ఇది కూడా లిక్విడ్ కూడా లిక్విడ్లో ఈజీగా డిఫ్యూజ్ అవుతా ఉంది. అట్ ద సేమ్ టైమ్
మరి అక్వాటిక్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, అక్వాటిక్ అనిమల్స్ అంటే నీళ్ళలో నివసించేటటువంటి జంతువులు అనమాట. ఇవి కూడా ఎలా అవి బ్రీత్ చేస్తూ ఉన్నాయి, దే టేక్ ఆక్సిజన్ విచ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ అయినటువంటి డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్ని అవి ఏం చేస్తున్నాయి, బ్రీత్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ లిక్విడ్లో సాలిడ్ డిజాల్వ్ అవుతుంది, లిక్విడ్ డిజాల్వ్ అవుతుంది, అండ్ గ్యాస్ కూడా డిజాల్వ్ అవుతుంది. అంటే సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ డిఫ్యూజెస్ ఇన్ లిక్విడ్స్ అని మనము కన్క్లూడ్ చేయవచ్చు. అయితే సి ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాటర్, ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్, లిక్విడ్ అండ్ gases, solid, liquid, gases are diffuses in లిక్విడ్లో డిజాల్వ్ అవుతాయి. మరి వీటి యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ చూద్దాం. ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ కాటికి వచ్చినప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ ఈ ఇందాక వేసినటువంటి లిక్విడ్ ఒకవేళ సాల్ట్ కానీ ఏదైనా అనుకోండి, సాల్ట్తో కంపారిజన్ చేస్తే లిక్విడ్ అనేది స్పీడ్గా డిఫ్యూజ్ కావడం జరుగుతుందండి అనమాట. అంటే లిక్విడ్ సాలిడ్ మధ్య మనం పోటీ పెట్టామనుకోండి, లిక్విడ్ సాలిడ్ మధ్య పోటీ పెడితే డిఫ్యూజన్. సో లిక్విడ్ ఈజ్ మోర్ డిఫ్యూజ్డ్ దాన్ సాలిడ్, లిక్విడ్ ఈజ్ మోర్ డిఫ్యూజ్డ్ దాన్ సాలిడ్. అంటే సాలిడ్ హ్యాజ్ లెస్ డిఫ్యూజన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసియస్ అండ్ లిక్విడ్, గ్యాసియస్ లిక్విడ్ చూసామనుకోండి, గ్యాసియస్ ఆర్ మోర్ డిఫ్యూజ్డ్ అనమాట, చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి వస్తూనే, స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మ చేసేటటువంటి వంట యొక్క సువాసన మన ముక్కు వరకు రావడం జరుగుతుంది. అంటే చాలా దూరంగా ఉండగానే మనము ఏదో ఒక మసాలా వంట చేస్తూ ఉన్నారనో, బాగా మంచి వంట చేస్తున్నారని మనకు తెలిసిపోతుంది అనమాట. ఎందుకు, ఎలా తెలుస్తుంది అంటే ఆ వేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫుడ్ యొక్క వేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ముక్కు వరకు చేరడం జరుగుతుంది. అంటే డిఫ్యూజ్ ఎయిర్లో ఆ వేపర్స్ అనేది స్పీడ్గా ట్రావెల్ కావడం అనేది జరుగుతుంది. ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వెరీ హై అని మనము చెప్పవచ్చు అనమాట. సో ఇట్ ఈజ్ లెస్, ఇట్ ఈజ్ వెరీ హై అని చెప్తాం. ఇది కొంతవరకు మీడియం అంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ జరుగుతుంది. సాలిడ్స్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇన్ లిక్విడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇన్ లిక్విడ్స్, బట్ గ్యాసియస్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇన్ లిక్విడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాసియస్లో కూడా అవుతాయి ఇవి. సో దీస్ ఆర్ diffused in liquids. So liquids are diffused in liquids, but gaseous are diffused in gaseous and also liquids. But the rate ante the speed of diffusion of gaseous is very high compared to the liquid and as well as solid. So ఈ విధంగా మరి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ రీక్యాప్చులేషన్ చూద్దాం. సాలిడ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేటివి వెరీ క్లోజ్గా ఉంటాయి. దే హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ and negligible compressibility and have less diffusion. They diffused in only liquids. But in case of liquids వాటి మధ్య ఉన్నటువంటి పార్టికల్స్ కాస్త స్పేస్ అనేది ఉంటుంది. దే హ్యావ్ సమ్ స్పేస్ బిట్వీన్ ది పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ and but they have fixed volume and the compressibility is small and they diffused in liquids itself. The rate of diffusion is medium, and in case of gaseous the particles are very far away to each other and the shape is not fixed, volume is not fixed, but the compressibility is large or high and rate of diffusion is very high and they diffuse in gaseous and as well as liquids.
హోప్ స్టూడెంట్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి వచ్చే వీడియోలో మరి పార్ట్ 3లో మరికొన్ని విషయాలు చాప్టర్ 1 మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్ సంబంధించి 9th క్లాస్ ఫిజికల్ సైన్స్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.